మల్లెపూల పళ్ళకి బంగారు పళ్ళకి అనిపించారు రవితేజ గారు. అసలు మీ యాక్టింగ్ కానీ మీ స్టైల్ కానీ నిజంగా చాలా బాగుంది. ఇందులో సినిమా మొత్తం కూతురు సెంటిమెంట్. అసలు నిజంగా ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఏడుస్తారు. నిజంగా నాకైతే థియేటర్లో చాలా ఏడుపు వచ్చింది. అసలు సెంటిమెంట్ క్లైమాక్స్ ఉంటుంది చూడు, నిజంగా చాలా బాగుంది. అసలు వాళ్ళ కూతురు చనిపోతే ఏడుస్తున్నప్పుడు థియేటర్లో మొత్తము అసలు సైలెంట్ అయిపోయారు. ఆ సినిమా గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక తండ్రి సెంటిమెంట్. అసలు నిజంగా రవితేజ గారు మీ యాక్టింగ్ కి మీ స్టైల్ కి అసలు నిజంగా చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, ఫ్యామిలీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా ఈ టైంలో కావాల్సిందే. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఉంటుంది, నేషనల్ అవార్డు లిస్ట్ లో ఉంటుంది. రవితేజ గారి యాక్టింగ్ కానీ ఆయన కూతురు చేసిన యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము ఇలాంటి సీన్స్. చాలా బాగుంది. రవితేజ మూవీ చూసి వచ్చా బ్రో, థియేటర్లో ఏడిపించాడు. నేను యాక్చువల్లీ ఎమోషనల్ ఉంటుందని, ఎంత ఎమోషనల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా తెలిసి ఎమోషనల్ ఉంటుంది కానీ మాత్రం హై లెవెల్. అసలు చూసినంతసేపు థియేటర్లో రెండు కాలు సరిపోవట్లేదు రవితేజని చూస్తున్నంతసేపు. యాక్చువల్లీ నేను సినిమా పాట కోసం వచ్చాను సినిమాకి, బట్ ఆ పాప క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ని చూస్తుంటే ఇప్పుడు కూడా మైండ్ నుంచి పోవట్లేదు. థియేటర్ నుంచి బయటకు వచ్చాను కానీ థియేటర్లో మాత్రం జై సినిమా. అంతే లేదు బ్రో, ఒరిజినల్ సాంగ్ పెట్టుంటే నిజంగానే పీక్స్ లో ఉండేది. ఇది ఏం అంత అనిపించలేదు కానీ పాప యాక్టింగ్ చాలా బాగుంది. చెప్తున్నా కదా బాగుంది. ఆ రవితేజ ఈ వైఫ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మూవీ మాత్రం ఎమోషనల్ అవ్వకుండా ఎవడు వెళ్ళాడు బ్రో. మనం ఇప్పటి వరకు మాస్ రవితేజ చూసాం, ఈ సినిమాలో ఎమోషనల్ రవితేజ చూసాం మనం. చాలా బాగుంది సినిమా. హిట్ వచ్చి రవితేజానికి హిట్ వచ్చినట్టే. హీరోయిన్ చాలా బాగుంది కానీ నవ్వే సీన్ ఒకటి కూడా లేదు. నవ్వే సీన్ ఒకటి ఇస్తే బాగుండదు. ఇంకా చాలా లాస్ట్ వచ్చే లోపుకి అందరూ ఎమోషనల్ అవుతారు, బాగా ఎమోషనల్ అవుతారు. ఫుల్ ఎమోషనల్, ప్రతి మనుషుల్లో ఎమోషన్ అవ్వాల్సిందే. చూసా బ్రో, మూవీ మాత్రం రవితేజకి బ్లాక్ బస్టర్ అంతే. ఈ మూవీ గురించి అసలు మనం చెప్పాల్సింది ఏం లేదు. అన్నీ ఉన్నాయి సీన్స్, హైలైట్ సీన్స్ అన్ని, చెప్పడానికి ఏం లేవు. అన్ని ఎమోషనల్ సీన్స్, హైలైట్స్. అయ్యప్ప స్వామి ఆ సీక్వెన్స్ లో హైలైట్. అసలు మామూలుగా లేదు డ్రామా మాత్రం. ఓ సాంగ్ గుజ్బంప్స్ అని ఏం లేదు చెప్పడానికి. ఇక సినిమాకు బ్లాక్ బస్టర్. రవితేజ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేశాడు ఈ మూవీతో. కమ్బ్యాక్ అంతే. సూపర్ మూవీ అన్న. అసలు మన రవితేజ కంబ్యాక్ ఇచ్చారు. డైలాగ్ ఉంటాడు కదా, అజయ్ ఘోష్ అంటాడా రిలీజ్ ఈవెంట్, అజయ్ ఘోష్ ఇట్టుపట్టి అవులు తెంగవే అంటాడా, ఇట్టుపట్టి బ్లాక్ బస్ట్ ఇట్. అసలు ఈ సినిమా ఇట్. అసలు ఆ జీవి ప్రకాష్ మ్యూజిక్ అయినా, ఆ స్టోరీ డైరెక్షన్ అయినా, ఆ దేవుడు భక్తితో అయినా సూపర్. అసలు మల్లెపల్లి పలికి సాంగ్ అంటే వేరే లెవెల్ ఉంటుంది థియేటర్లో. అసలు ప్యాప్ యాక్టింగ్ సూపర్ ఉంది. అసలు సినిమాలో రెండు ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. ట్విస్ట్ అలాంటి ట్విస్టులు ఉంటాయి సినిమాల్లో. వర్కౌట్ అయింది, సూపర్ బాగా చేసింది పాప. అసలు పక్కా కంబ్యాక్ రావన్న అసలు ఈసారి. సినిమా మాత్రం స్వామి శరణం చాలా బాగుంది. సినిమా అందరూ తప్పకుండా చూడాలి. అలాగే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సినిమా చూసేప్పుడు అందరూ మల్లెపూల సాంగ్ వచ్చినప్పుడు అందరూ చెప్పులిప్పి సాంగ్ని ఎంజాయ్ చేయండి, దేవుడిని మనస్ఫూర్తిగా. ఎందుకంటే మనం చేయాల్సింది ఆ ధర్మం. అది సినిమా మాత్రం సూపర్ హిట్. రవణ హిట్ కొట్టాడు అంతే. పాప యాక్టింగ్ చింపేసింది బ్రో. మీకు ట్విస్ట్లు వస్తాయి సినిమాలో, మధ్య మధ్యలో అదిరిపోతాయి. ఇక రవణ యాక్టింగ్ చెప్పొద్దు కానీ మరో విక్రమార్కుడు. ఇక రవణ పీక్స్ అంటే పీక్స్ అంతే.